నార్మల్గా ఐటీ సెక్టార్ వచ్చేసి బెంగళూరు, ఓవరాల్గా ఇండియాని లేపింది మాత్రం బెంగళూరు. అవును. బెంగళూరు వాళ్ళు చేస్తున్న, కర్ణాటక వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే మెయిన్గా యువత అందరూ, మీరు చెప్పినా కానీ అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళు తాగుడు బానిసలు అయ్యారు, అన్నం చూసుకునే కుడతా, తమ్ముని చూసుకునే కుడతా, ఇలానే ఉంది అని నేను ప్రభావపడుతున్నాను. సో మీరు అనే దాంట్లో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మీరు ఏదైతే చెప్పారో, నాట్ ఓన్లీ బెంగళూరు, ఇండియాకి, ఇండియన్ ఎకనామీకి మన హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. అది కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మన హైదరాబాద్ నవేడేస్లో. మీరు బెంగళూరు కంటే హైదరాబాద్ ఎప్పుడో దాటిపోయింది గ్రోయింగ్లో. సో మీరు ఇది ఒక పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైతే సుక్కకు ముక్కకు అని చెప్పేసి నేను ప్రీవియస్గా కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ బయట అది భ్రమ మాత్రమే. వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకోవడం భ్రమ మాత్రమే. ఓన్లీ సుక్కకు ముక్కకు బానిసలు కావడం అనేది వాళ్ళ భ్రమ మాత్రమే. వాళ్ళకంటూ కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ కనుక ఇచ్చి, ఎవరినైనా సరే మీరు ఇది చెయ్యగలరు అని చెప్పేసి, తెలంగాణ ఏ యువకునైనా సరే ఒక్కరిని తీసుకొని నువ్వు ఇది చెయ్యగలవు అని చెప్పేసి ఒక పని అప్పచెప్పేస్తే, ఆ పనినే కాదు, నువ్వు నెక్స్ట్ నీ ఫ్యూచర్కి నువ్వు ఇది చేసుకోగలవు అని చెప్పేసి కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చి కనుక నువ్వు ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే, వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో నువ్వు ఇమాజినబుల్గా ఉంటుంది. నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు రాజు. ఎందుకంటే నేను చాలా వరకు నేను చూసాను. నార్మల్గా నేను కూడా యూజువల్గా నేను జాబ్స్లో కానీ, నార్మల్గా మన వాళ్ళు ఎవరైతే జాబ్స్ చేస్తుంటారో తెలంగాణ అండ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని కూడా నేను కంపేర్ చేసి చూస్తాను. సో మన వాళ్ళు హార్డ్ వర్కర్స్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కర్స్ అండ్ స్మార్ట్ వర్కర్స్. ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లం, సో ఎవరైనా ఏదైనా అంటే తీసుకోలేకపోవడం. సో ఎవరైనా సరే ఒక మాట లైక్ నువ్వు చేయట్లేదు వర్క్ అని చెప్పేసి వాళ్ళు ఇంటెన్షనల్గా ఒక ఇబ్బంది పెట్టడానికి ఒక మాట అన్నా సరే, దాన్ని పొలైట్గా తీసుకొని దానికి రిఫ్లెక్షన్గా మాటకు మాట చెప్పకుండా మన వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా, నేను ఇంతవరకు చేసిన తర్వాత కూడా నన్ను గుర్తించట్లేదని ఒక డిప్రెషన్కి లోనే, సో దాంతో వాళ్ళు ఒక మాట బయటికి తూలేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కంప్లీట్ అప్పటి వరకు ఉన్న ఏదైతే వాళ్ళు అప్పటి వరకు మంచి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఆ ఒపీనియన్ అంతా ఒకటే ఒక పాయింట్లో స్మాష్ అయిపోతుంది. సో దీనివల్ల మన తెలంగాణ యువత వెనుకబడడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ రకమైన దృష్టికోణంతో చూస్తే గనక మన యువతకు మాత్రం మన వాళ్ళు స్మార్ట్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. కాకపోతే ఏంటంటే బ్యాక్ అండ్ సపోర్ట్ మిస్ కావడం వల్లనే మన యువతకు ఇలాంటి చెడ్డ పేర్లు రావడం జరుగుతుంది తప్పించి మన యువతలో ఎటువంటి లోపం అనేది లేదు.